ఒక్క బస్తా ఒక్కటంటే ఒక్క యూరియా బస్తా ఇవ్వండి అంటూ రైతులు ఆగచాట్లు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాప్ల ముందు పడికాపులు కాస్తున్నారు. అయితే పొరుగు మండలాల వారికి యూరియా ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పోయి పుల్కల్లో తీసుకోమంటే ఇప్పుడు ఏడైపు నాకు ప్రాబ్లం కాదా? ఆ రోజు నేను పుల్కల్లో పోయి తీసుకుంటే నాకు విత్తనాలు మంచిగా అవుతుండే, నేను పుల్కల్లో మంచిగా నా పుల్కల్లో నేను ఇప్పుడు మంచిగా బెనిఫిట్ అవుతుండే, మంచిగా ఈజీ అవుతుండే. ఇప్పుడు పుల్కల్లో పోయి తీసుకోమంటే నేను ఇప్పుడు సీరియల్లో పుల్కు పెట్టి అంత పెట్టి పుల్కల్లో పోయి తీసుకోమంటే ఎట్లా తీసుకుంటా? నాకు టైంకి లేదు యూరియా, విత్తనాలకు పైసలు కట్టినా అంత చేసిన, నాకు ప్రాబ్లం ఇది. మీ పుల్కల్లో పోయి తీసుకోమంటారు, ఈడనేమో సీరియల్లో పెట్టి ఇప్పుడు సీరియల్లో ఇప్పుడు దీనికి చూడాలా, అక్కడ మేము పుల్కల్లో తీసుకోవాలా? ఇది మా బాధ. లక్షలు తీసుకున్న విత్తనాలు అప్పుడు అట్లా పుల్కల్లో తీసుకోమని అప్పుడు నేను తీసుకున్నాను పుల్కల్లో మేము గవర్నమెంట్ స్పందిస్తలేదు, మాకు యూరియా ఇస్తలేదు, పరిగాపులు కాస్తున్నాం. ఒక్క బస్తా అంటే ఒక్కటంటే ఒక్క యూరియా బస్తా ఇవ్వండి అంటూ రైతులు ఆగచాట్లు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాప్ల ముందు పడికాపులు కాస్తున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్లో అందిస్తారు. క్రాంతి, మనం చూస్తున్నాం పొరుగు మండలాల వారికి యూరియా ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి పరిస్థితి, ఎలా ఉంది అక్కడ? ఓన్లీ మీరు చెప్పిన జోగిపేటే కాకుండా ఈ సంగారెడ్డి జిల్లానే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం కూడా ఇటు మెదక్ జిల్లా, సిద్దిపేట, సంగారెడ్డి 3 జిల్లాల్లో ఇదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదో ఒక ఏ మొంకంటే ఏ లొంకంటే అక్కడ రైతులు అక్కడి నుంచి పంపించేందుకు అక్కడ ఉన్న వ్యవసాయ అధికారులు కానీ, దుకాణ నిర్వాహకులు కానీ ప్రయత్నిస్తున్నారు. యూరియా కోసం ఉదయం నుంచి నిలబడ్డ వాళ్ళకి, పక్క మండలాలకి అంటే ఒకే నియోజకవర్గం, ఒకే పక్క ప్రాంతాలకు చెందిన వాళ్ళు యూరియా కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ రైతు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు ఇవన్నీ పట్టుకొని వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వమని పంపించారు. అంతేకాకుండా ఇది జోగిపేటలో కనిపించిన ఘటన మనకి మొత్తం కూడా ఇటు సిద్దిపేట జిల్లాలో అసలు ఆ ప్రాంతానికి చెందిన రైతులైనా అక్కడ యూరియా దొరకని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది మనకి. మొత్తం ఈ రోజు దీనికి విచిత్రంగా ఏకంగా ఇటు అధికార పార్టీ వాళ్ళే ధర్నాలు చేసిన, సిద్దిపేట జిల్లాలో ధర్నాలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మన సిద్దిపేట జిల్లా నంగునూరు ములుగు మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు వచ్చి రోడ్డు మీద రాజు రహదారి పైన ధర్నా చేశారు. తెలంగాణలో యూరియా కొరత కేంద్ర ప్రభుత్వమే బాధ్యత అంటూ కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేశారు. అంటే ఒకరి మీద ఒకరు నెట్టుకుంటున్నారు తప్పించి రైతుల సమస్యను మాత్రం రైతుల సమస్యను తీర్చే దిశగా మాత్రం ఏ పార్టీలు కూడా ప్రయత్నించట్లేదు, ఏ నాయకులు కూడా ప్రయత్నించట్లేదు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మెదక్ జిల్లాలో నిన్నటి దాకా వర్షానికి పంటలు మొత్తం దెబ్బతిన్నాయి. ఆ పంటలు కాపాడుకునేందుకు యూరియా కోసం అగచాట్లు పడుతున్నా కూడా కనీసం రైతుకి ఒక బస్తా యూరియా దొరకని పరిస్థితి ఇక్కడ నెలకొంది.